నరేంద్ర మోడీ పెద్దగా చదువుకోలేదు. మా ఆవిడ ప్రియాంక గాంధీ వాద్రా బాగా చదువుకుంది కాబట్టి ఈవిడ దేశానికి పనికొస్తుంది, ప్రధానమంత్రిగా పనికొస్తుంది. మరి రాహుల్ గాంధీ ఏంటి, ఆయన చదువులేని సన్నాస, ఆయన బాగానే చదువుకున్నాడు కదా. మరి ఆయన ఉండగా మీ ఆవిడ ఎట్లా పనికొస్తుంది ప్రధానమంత్రిగా? ఆయన మొదటి నుంచి పార్టీలో కష్టపడుతున్నాడు. మీ ఆవిడ ఆయన వదిలేసిన సీట్లో పోటీ చేయడమే కదా. ఆవిడ పార్టీ కోసం ఏం చేసింది, దేశం కోసం ఏం చేసింది? దేశం కోసం త్యాగం అనే సొల్లు కబుర్లు వద్దు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అనేటటువంటి ఆయన దేశం కోసం చనిపోలే, తను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల చనిపోయాడు. ఇందిరాగాంధీ అనేటటువంటి ఆవిడ దేశం కోసం చనిపోలే, ఆవిడ సృష్టించిన తీవ్రవాదులు ఆమెనే చంపేశారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నరేంద్ర మోడీకి ప్రపంచంలో ఉన్న ఏ దేశ అధినేతతోనైనా చనువుగా మాట్లాడే అధికారం ఉంది, ఆ విధమైనటువంటి రికగ్నైజేషన్ ఉంది. ప్రియాంక గాంధీ వాద్రాకి ఏముంది? ఈయన ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రధానమంత్రి దాకా వెళ్ళినాడు నరేంద్ర మోడీ. ఈమె ఆ వారసత్వం తప్పించి, గాంధీల వారసత్వం తప్పించి ఏం సాధించింది, ఏం చేసింది దేశానికి? కాబట్టి ఇప్పటికే వాళ్ళ కొంపలోనే కుంపట్లు అంటుకున్నాయి. రాహుల్ గాంధీని కాకుండా తన భార్యని ప్రియమం చేయడానికి రెడీ అవుతున్నాడు. బట్ అసలు ఆవిడ ఏ ప్రజాప్రతినిధిగా లేని రోజుల్లోనే హర్యానా నుండి భూములు వింగేసినటువంటి వాడు ఈ రాబర్ట్ వాద్రా. పేద ప్రజల భూముల్ని కొట్టేసినటువంటి వాడు. ఈయన చెప్తున్నాడు వాళ్ళ ఆవిడ గురించి.